ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. లాటిన్ అమెరికా దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు పాల్పడుతున్న వేళ క్యూబా ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఏ సమయంలో అగ్రరాజ్యం విరుచుకుపడుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. వెనజువలాపై అమెరికా దాడి చేసిన ఘటనలో 32 మంది తమ సైనికులు మరణించారని క్యూబా తెలిపింది. వారి మృతికి నిరసనగా అమెరికా రాయబార కార్యాలయం ముందు క్యూబా జాతీయ జెండాను అవనతం చేసి సంతాపం తెలిపింది. వెనజువలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన నేపథ్యంలో లాటిన్ అమెరికా దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు అమెరికా దాడి చేస్తోందో అని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి తోడు పనామా, గ్రీన్లాండ్ భూభాగాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వారిలో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే కారకాస్లో అగ్రరాజ్యం దాడికి వ్యతిరేకంగా క్యూబా నిరసన తెలిపింది. హవానాలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట క్యూబా జాతీయ జెండాను అధికారులు అవనతం చేశారు. వెనజువలాపై అమెరికా జరిపిన దాడుల్లో 32 మంది తమ సైనికులు మృతి చెందారని క్యూబా అధికారులు తెలిపారు. తమ సైనికులకు సంతాపం తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులు, ప్రజలు పాల్గొని వెనజువలాపై అమెరికా దాడిని ఖండించారు. సామ్రాజ్యవాదం నశించాలంటూ అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెనజువలాతో క్యూబాకు సన్నిహిత సంబంధాలున్నాయి. కారకస్ మాదిరిగా క్యూబా కూడా కమ్యూనిస్టు దేశం. గతంలో క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో అమెరికాను సమర్థవంతంగా ప్రతిఘటించారు. ప్రస్తుతం ఇవే కారణాలతో క్యూబాపై అగ్రరాజ్యం ఏ సమయంలోనైనా దాడి చేస్తుందేమోనని అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వెనజువలాపై ట్రంప్ దాడిని ఖండిస్తూనే తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. మదురో పరిస్థితిని మాటల్లో చెప్పలేనిదని క్యూబా పౌరురాలు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాటిన్ అమెరికా దేశాల నుంచి మద్దతు లేకపోతే క్యూబా అస్తిత్వానికి ముప్పు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.